వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ ఒక్కరోజు పూజ చేయడం వలన 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానమైన ధర్మ రహస్యమని, మనం ఉపవాసం ఆచరించడం వలన కలిగే ప్రత్యేకత అని చెప్పేసి యోగిని ఏకాదశికున్న ఒక చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సంవత్సరంలో యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు పూజా విధానం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ఇలాంటి ప్రత్యేకమైన వీడియోస్ ఎన్నో కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఇక అసలు విషయంకి వెళ్తే, ఈ యోగిని ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైన ఏకాదశి. 2025 జ్యేష్ఠ మాసంలో జూన్ 21 శనివారం రోజు యోగిని ఏకాదశి అనేది వస్తుంది. కృష్ణపక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో జూన్ 22 ఉదయం 4:27 వరకు కూడా ముగుస్తుంది. అయితే ఈ తిథి ఉదయం ఏ రోజు ఉంటే ఆ రోజునే యోగిని ఏకాదశిగా భావిస్తారు. అందువలన మరి 21నే యోగిని ఏకాదశిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వలన 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానమైన పుణ్యం లభిస్తుంది అని మనకి పురాణాల ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ ఉపవాస ఫలితం ఎంత గొప్పదో ప్రభావితమైనదంటే, పురాతన కాలం నుంచి బ్రాహ్మణులకు అన్నం పెట్టడం అనేది ఒక పుణ్యకార్యంగా పరిగణిస్తారు. యోగిని ఏకాదశి పూజా విధానం: ఏకాదశి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి చేతిలో గంగాజలం తీసుకొని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి. విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి పసుపు రంగు దుస్తులు, ఇంకా పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యాలు వంటివి భగవంతునికి సమర్పించాలి. ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఏకాదశి వ్రత కథను వినొచ్చు. ఈ రోజున అసలు ఉప్పు తినకూడదు. సాయంత్రం విష్ణుకి హారతి ఇచ్చి ఇంకా మనం తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమాపణ కోరాలి. ఈ యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణాంతరం మోక్షాన్ని కూడా అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస నియమాలను పాటించడం ద్వారా ఒక వ్యక్తి మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. ఈరోజు చేసే ఉపవాసం జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతిని కూడా తెస్తుంది. అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని, చివరికి మోక్షం లభిస్తుందనేది నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి యూస్ఫుల్ ఆధ్యాత్మికపరమైన విశేషాలను కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.